మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు, ఒక వ్యక్తి ఎవరైనా సరే శక్తివంతంగా మంత్ర ఉపాసన చేస్తున్నారా? అతనికి దైవికమైనటువంటి శక్తి అండగా ఉందా, లేదా అతడు ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా కొన్ని విషయాలు మనం చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. మంత్రము చేస్తున్నాము అంటే, మంత్రము అంటే దైవమే, గుర్తుపెట్టుకోండి. మనం మంత్రం చేస్తున్నామంటే ఆ దైవము మనలో ఉత్పన్నమవుతుంది. ఎలా ఉత్పన్నమవుతుంది అంటే వైబ్రేషన్ ద్వారా. ఆ మంత్రం, ఆ దేవి లేదా దేవత యొక్క శక్తి అనేటువంటిది మన లోపల ప్రకటితమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చదవడం మూలాన వైబ్రేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ వల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. అది ఏంటంటే ఏ విధమైనటువంటి కామ్యాన్ని పెట్టుకుంటున్నామో, ఏ విధమైనటువంటి దేవతను మనం ఆరాధిస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఆ రూపం అనేటువంటిది సంతరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఏదైనా సమస్య గురించి మీరు మంత్ర ఉపాసన తీసుకున్నప్పుడు మంత్ర సాధన చాలా తీవ్రంగా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చేసి తీరాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవడం కన్నా ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి కదా బిడ్డ, చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇది మీరు చేసేటువంటి విధానం ఉంటుంది. ఇక రెండవది ఏమిటి అంటే, దేవుడి యొక్క శక్తికి ఒక ఆరా ఉంటుంది, రాక్షసుని యొక్క శక్తికి ఒక ఆరా ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే తేజవంతంగా ఉంటుంది. ఇది పాజిటివ్ వైబ్రేషన్ కదా. ఈ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల వచ్చినటువంటి ఎనర్జీకి విపరీతమైనటువంటి తేజస్సు ఉంటుంది. దైవము తేజస్సు రూపంలో ఉంటుంది. ఇక మనము ఈ ప్రేత ఇలాంటి ఆరాధన కనుక చేసినప్పుడు వాటి యొక్క వైబ్రేషన్ అనేటువంటిది ఇంకొక రకంగా ఉంటుంది, తేజస్సుతో కూడుకొని ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఒక మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ దేవి లేదా దేవతకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి శక్తి మీరు తీసుకున్న మంత్ర విధానాన్ని బట్టి ఉంటుంది. మంత్ర విధానంలో చాలా రకాలు ఉంటాయి. మీరు ఒక దేవతా శక్తి, ఒక దేవుడి యొక్క సింపుల్ మంత్రాన్ని తీసేసుకుని ఆ సంపూర్ణమైనటువంటి శక్తి మీలో క్రియేషన్ కావాలి, లేదా సమస్యలు విపరీతంగా తగ్గిపోవాలని అనుకోవడము అది అత్యాశ అవుతుంది. మనం ఎంత చెట్టుకు అంత గాలి, మనం చేసుకుంటే అంత కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత. కనుక మనం పట్టుకునేటువంటి మంత్ర విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం చేయడం మొదలవుతుందో అప్పుడు శక్తి ఉత్పన్నమై మన సహస్రార చక్రం వైపు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ఎనర్జీ ఫ్లో అవుతుందో, ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటే, ఇప్పుడు ఎనర్జీ ఫ్లో అంటే ఏంటి? ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే శక్తి అంటాం మనం. ఎలక్ట్రాన్ల ప్రవాహం మన శరీరం మొత్తము కణ సముదాయము. మనం జీవించి ఉన్నాం కనుక కణం అంటాం. బయాలజికల్ సెల్ని కణం అంటాం. మనం జీవించి లేకపోతే అణువు అంటాం. ప్రతి అణువు, ప్రతి కణంలోనూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేటువంటిది జరుగుతుంది. శక్తి ప్రవాహం అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేటువంటిది ఈ వైబ్రేషన్ థియరీ వల్ల జరుగుతుంది. సో అది మన మూలాధారం నుండి సహస్రారం చక్రం వైపు వెళ్తుంది. పైకి వెళ్తున్న సందర్భంలో అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం కనుక జరుగుతూ ఉంటే ఒక థియరీ ఉంటుంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని చెప్పేసి అంటారు. ఇది విద్యుత్ చాప్టర్లో ఉంటుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహం పైకి కనుక ఉన్నట్టయితే మనము ఈ చూపుడు వేళ్ళని కనుక ప్రవాహానికి ఎదురుగా పెట్టి ప్రవాహం వెళుతున్న దిశగా పెట్టేసి ఇలా మనం పట్టుకున్నట్టయితే ఈ మిగతా వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఎటువైపు అయితే చూపిస్తాయో అటువైపు ఈఎంఎఫ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈఎంఎఫ్ అంట. అది ఏర్పడుతుంది, చుట్టూ ఏర్పడుతుంది. అంటే ఒక శక్తి ప్రవాహం జరుగుతున్నప్పుడు దాని చుట్టూ ఒక అమోఘమైనటువంటి కాంతి, అమోఘమైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పినటువంటి థియరంలో
నీకు ఈఎంఎఫ్ అనేటువంటి దాని గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాంతి అనేటువంటిది ఇందులో రాదు. అయితే మనం పైకి వెళ్ళినప్పుడు ఈ ఫ్లో అనేది పైకి వెళ్ళినప్పుడు మన మన శిరస్సు చుట్టూ కూడా ఏం ఏర్పడుతుంటుందంటే ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేటువంటిది ఏర్పడుతుంది. మ్యాగ్నెటిక్ పవర్ ఎప్పుడు ఏర్పడుతుంది? పైకి ఎలక్ట్రాన్ల ప్రవాహము జరిగినప్పుడు. సో దానినే మనము జనరల్గా ఏంటంటే ఆరా అంటాం. ఆరా. సో అంటే మన చుట్టూ ఏం ఏర్పడుతుంది? ఆరా ఏర్పడుతుంది. మన శిరస్సు వైపున ఇంకా అద్భుతంగా ఒక తేజస్సు ఏర్పడుతుంది. కనుక ఇక్కడ ఎవరైనా ఒక దైవికమైనటువంటి సాధన చేస్తున్నారు అంటే వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందంటే తేజోవంతంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. వారి యొక్క మాటలు సంవహనంగా ఉంటాయి. వారు ఏది చెప్పినా వాచసిద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏది చెప్పినా కూడా జనరల్ గా సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక విధానం. మీకు అర్థమవుతుంది కదా. ఇక మీరు అటు ఎవరైనా సరే ప్రేతాత్మ సాధన చేస్తున్నారంటే వారి యొక్క ఫేసు వాళ్ళు వైట్ గా ఉన్నప్పటికీ కూడా, శరీరము తెలుపు రంగులో ఉన్నప్పటికీ కూడా అది క్రమంగా నలుపు రంగులోకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నిద్ర మత్తులో ఉన్నట్టు వాళ్ళ ఫేస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కళ్ళు మూతలు పడినట్టుగా ఉంటాయి. తర్వాత వారిలో తేజస్ అనేటువంటిది ఉండదు, కళా విహీనంగా ఉంటుంది. ఒక రకంగా చూడగానే ఒక అసహ్యము, ఏహ్యభావం అంటాం కదా, అసహ్యం అనే కన్నా ఏహ్యభావం కలిగేటువంటి విధానం ఉంటుంది. మీరు ఏదో చెడు సాధన చేస్తున్నాడేమో అని చాలా క్లియర్గా ఆ ఫేస్లోనే ప్రకటితం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనిని బట్టి మీరు ఏంటంటే ఆ గురువు ఏది సాధన చేస్తున్నాడు అనేటువంటి దాన్ని మీరు పట్టుకోవచ్చు. దైవ సాధన, క్షుద్ర సాధన. ఆ క్షుద్ర సాధన చేస్తే ఇక అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. క్షుద్ర సాధకులకు సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి ఏంటంటే ఇంకా మిమ్మల్నే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మంది వస్తూ ఉంటారు, నేను గురుగారు అక్కడికి ఎక్కడికో వెళ్ళాను, నాకు ఇబ్బంది అయింది, అతనే ఇబ్బంది చేశాడు, బయటపడడానికి చాలా సమయం పట్టింది. అంటే ఆరాధన ఎక్కువగా చేస్తున్నారు, ఆ గుణాలు కూడా వాటిని అవే సంతరించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు దైవిక ఆరాధన చేసినప్పుడు దైవశక్తి మీలో రావడం జరుగుతుంది. అలాగే భూతప్రీత పిశాచాల ఆరాధన చేసినప్పుడు అది దాని యొక్క ఆ ఉద్భవనం అనేటువంటిది మీలో జరుగుతుంది. దాని రూపం విధానం అంతా ఎలాగైతే ఉంటే వాటి యొక్క లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తికి రావడం అనేటువంటిది జరుగుతుంది. క్రమంగా కొంత రావడం జరుగుతూ ఉంటుంది. సో అతడు ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అర్థమైంది కదా. అందరికీ బ్లెస్సింగ్స్.